కుంభలగ్నం. కుంభలగ్నంలో సీక్రెట్ మైండ్ ఉంటుంది. కుంభము అంటే కుండ. అవును. ఆ కుండ అంటే అన్ని తనలో ఇముడ్చుకునేదని అర్థం. వీళ్ళు ఏదైనా చెప్పాలనుకుంటేనే చెప్తారు. ఒకరు అడిగితే చెప్పరు. వీరు ఇంట్లో తెలియకుండా తీసిన ప్రాపర్టీస్కి డాక్యుమెంట్స్ ప్రాబ్లం వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. చెప్పకుండా మాత్రం చేయకూడదు. వీళ్ళు కుంభాభిషేకాలు జరుగుతాయి కదా, ఆలయ కుంభాభిషేకాలు. ఆలయ కుంభాభిషేక మహోత్సవాల్లో పాల్గొనడం చాలా మంచిది. ఎందుకంటే కుంభరాశే కాబట్టి కుంభాభిషేకమే ఏ ఆలయానికైనా తలమానికమైనటువంటి ఒక పర్వదినం లాంటిది. ఆ కుంభాభిషేకాలు పాల్గొనడము, ఆ నీళ్లు తెచ్చి ఇంట్లో పెట్టుకుని స్నానం చేసేటప్పుడు వేసుకోవడము, వీళ్ళకి అనారోగ్యం చేసినప్పుడు తాగడము, ప్రతిరోజు వెళ్ళేటప్పుడు కొన్ని చుక్కలు నెత్తిని చల్లుకొని వెళ్ళడము వీళ్ళ జీవితానికి చక్కటి పరిహారం. అదేవిధంగా వర్షము పడేటప్పుడు కుండను వర్షంలో పెట్టి ఆ నీళ్ళని సేవ్ చేసి కూడా వీళ్ళు యూస్ చేసుకోవచ్చు. వీళ్ళకి చక్కగా ఉపయోగపడుతుంది. తల్లికి వీళ్ళు సేవ చేస్తూనే ఉండాలి. వీరి తల్లికి వీళ్ళకి చక్కటి పరిహారము తల్లికి సేవ చేయడం. అది చేస్తే చాలు, అన్ని దోషాలు నివర్తించబడతాయి. లేదు వీళ్ళు ఇంట్లో తెలియకుండా కానీ ప్రాపర్టీస్ తీస్తే డాక్యుమెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, భార్యతో గొడవలు కూడా వస్తాయి. అంటే నాకు చెప్పితే నేనేమైనా అడ్డం వస్తానా, నాకు చెప్పకుండా చేస్తే అనేది క్వశ్చన్ రేజ్ అవుతుంది. భార్యతో గొడవలు వచ్చినాయి ఏంటంటే సంసారంలో ట్రబుల్స్ వచ్చింటాయి కదా, దాన్ని సరిదిద్దుకోలేరు. భార్యకి తెలియకుండా ఎవరు ఏం చేయలేరు ఈరోజు ప్రపంచంలో. కుంభరాశి వాళ్ళు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చెప్పి చేయడం వల్ల ఏ సమస్య లేదు.